నమస్కారం. ఈరోజు మనం కలుసుకోబోతున్నాము డాక్టర్ అపర్ణ గారిని, హూ ఇస్ అ నియోనాటాలజిస్ట్ ఫ్రమ్ కిమ్స్ కడిల్స్. సో రెగ్యులర్గా ఎంటర్టైన్మెంటు, సినిమాలు ఇలాంటి ఇంటర్వ్యూస్ చేసే నేను ఈరోజు అపర్ణ గారిని ఎందుకు కలుస్తున్నాను? బిఫోర్ దట్, హాయ్ అపర్ణ గారు. హాయ్ అండి. హౌ ఆర్ యూ? ఎలా ఉన్నారు? ఐఎమ్ గుడ్. సో నైస్ టు మీట్ యూ. హౌ ఆర్ యూ? థ్యాంక్ యూ, సేమ్ హియర్ అండి. డాక్టర్స్ని మేము యూజువలీ సో నైస్ టు మీట్ యూ అని చెప్పం, బికాజ్ డాక్టర్స్ దగ్గరికి వెళ్ళేటప్పటికి సో నైస్గా ఉండం కాబట్టి వెళ్ళాల్సి వస్తుంది. బట్ టుడే ఇట్స్ నైస్ టు మీట్ యూ. Thank you. And once again, always, last 2 years nunchi, to all the doctors who have been doing such a wonderful job in protecting the whole planet, a big thank you. మీరు చెప్పేసేయండి మీ డాక్టర్స్ అందరికీ. On behalf of Kim's Cuddles team and on behalf of Suma Garu also, I think best wishes and congratulations to all the doctors who have been working so hard and have been COVID warriors. Yes, absolutely. సో మీ కిమ్స్ కడిల్స్, అసలు ఆ పేరు వింటేనే ఎందుకో చాలా ఆనందం వేస్తుంది. మా పిల్లలు బాగా పెద్దోళ్ళు అయిపోయారు. సో అగైన్ వేరెవర్ ఐ సీ కిడ్స్, నాకు చాలా ఎక్కువ చైల్డ్ ఫ్రెండ్లీ అనమాట. ఈ మధ్య షోస్ కూడా అలాంటివే చేసుకుంటున్నాను, బికాస్ దే ఆర్ రియల్ స్ట్రెస్ బస్టర్స్. అండ్ యూ ఆర్ డీలింగ్ విత్ సో మెనీ కిడ్స్, న్యూ బార్న్ బేబీస్. అండ్ ఇది బ్రెస్ట్ ఫీడింగ్ వీక్ నడుస్తుంది కాబట్టి, అండ్ వీఆర్ ఆల్మోస్ట్ ఆన్ ద ఫినాలే. బట్ ఐ థింక్ ఎనీ టైమ్ దిస్ టాపిక్ వీ కెన్ డిస్కస్, బికాస్ దేర్ ఆర్ లాట్ ఆఫ్ మిత్స్ సరౌండింగ్ దిస్. అందుకని ఒకసారి మీతో కొన్ని డిస్కస్ చేద్దామనే ఇవాల్టి ఇంటర్వ్యూ. అబ్సల్యూట్లీ అండి. సో ఇది వరల్డ్ బ్రెస్ట్ ఫీడింగ్ వీక్ మీరు చెప్పినట్టు August 1 to 7 ఎవ్రీ ఇయర్ ఆల్ ఓవర్ ద వరల్డ్ ఇట్ ఇస్ సెలబ్రేటెడ్ యాజ్ వరల్డ్ బ్రెస్ట్ ఫీడింగ్ వీక్. సో ఇది 1990s వాబా అని ఒక ఆర్గనైజేషన్, వరల్డ్ అలయన్స్ ఫర్ బ్రెస్ట్ ఫీడింగ్ యాక్షన్ అని ఒక ఆర్గనైజేషన్ స్టార్ట్ చేశారు ఈ ప్రాక్టీస్. So this was basically done to empower all women who are breastfeeding and to provide them all the support that is required, all the confidence that is required to continue exclusive breastfeeding. So we all have families, sisters, we have close friends who have recently given birth to babies and they go through a lot of challenges. It's not easy all said and done. అందుకనే నేను ఈ రోజు కొన్ని క్వశ్చన్స్ మిమ్మల్ని అడుగుదాం అనుకుంటున్నాను దానికి సంబంధించి. So why is it so important to breastfeed? Very, very important అండి. అంటే బ్రెస్ట్ మిల్క్ ఈజ్ నాట్ ఓన్లీ బెనిఫిషియల్ టు ద బేబీ బట్ ఆల్సో టు ద మదర్ అండ్ ఆల్సో టు ద కమ్యూనిటీ ఇన్ అ బిగ్గర్ పర్స్పెక్టివ్. ఇప్పుడు బేబీకి మనం తీసుకుంటే బ్రెస్ట్ ఫీడింగ్లో ఉన్న ప్రోటీన్, కార్బోహైడ్రేట్, ఫ్యాట్, ఆల్ దిస్ ఇస్ సో ఐడియల్. ఇట్స్ ది కరెక్ట్ పర్ఫెక్ట్ కాంబినేషన్ ఆఫ్ వే ప్రోటీన్ అంటాము. ఇట్స్ సో ఈజీలీ డైజెస్టబుల్, ఆల్ ఎసెన్షియల్ అమినో యాసిడ్స్, దానికి దట్ ఈస్ ద బెస్ట్ సోర్స్. అలాగే ఐరన్, ద మోస్ట్ ఈజీలీ డైజెస్టబుల్ అండ్ బయో అవైలబుల్ సోర్స్ ఆఫ్ ఐరన్ కమ్స్ ఫ్రమ్ బ్రెస్ట్ మిల్క్. సిమిలర్లీ ఫ్యాట్లో తీసుకుంటే ఇప్పుడు డిహెచ్ఏ అని ఒక వర్డ్ మనం చాలా వింటుంటాము, దట్స్ డొక్సోహెక్సనాయిక్ యాసిడ్ అని. ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ద చైల్డ్స్ ఐక్యూ, రెటీనా అండ్ ఫర్ విజన్. సో ఆల్ దీస్ పర్ఫెక్ట్ కాంపనెంట్స్ బ్రెస్ట్ మిల్క్లో ఉండడం వల్ల breastfed babies are at much lesser risk of all infections. Absolutely. Pneumonia, ear infections, diarrhea, less risk of stomach pain, gastroenteritis, allergies like asthma. So allergy, atopic dermatitis, skin allergies, ivanni risk takku untai. Overall breastfed babies are smarter babies. They have IQ. Studies have shown that the IQ of breastfed babies is better than formula fed babies. Atlage mothers ki postpartum bleeding, uterine involution, so bleeding after the pregnancy chala takku untadi. Breastfeeding is a natural contraceptive. So as long as they are breastfeeding, they generally will not conceive next baby space cheyochu. Likewise some cancers, uterine cancers, breast cancers, ivanni kuda takku untai breastfeeding chesina mothers. సో ఒకటి కాదు, రెండు కాదు, బోలెడన్ని అడ్వాంటేజెస్ ఉన్నాయి ఫార్ బ్రెస్ట్ ఫీడింగ్, రాదర్ దాన్ లుకింగ్ యాట్ ఎందుకు చేయకూడదు, నేను చెయ్యను అనడం కన్నా దిస్ ఇస్ ద బెస్ట్ ఆప్షన్, నాట్ ఓన్లీ ఫర్ ద చైల్డ్, ఆల్సో ఫర్ ది మదర్ హెల్త్కి అలాగే చైల్డ్ హెల్త్కి రెండిటికి కూడా బెనిఫిషియల్. అయితే దీంట్లో ప్రాక్టికల్ ఛాలెంజెస్ కొన్ని ఫేస్ చేస్తూ ఉంటారు కదా. అవునండి. సో వాట్ డూ యూ థింక్ ఆర్ ది కామన్ ఛాలెంజెస్ దట్ మదర్ ఫేసెస్ టు? Although we all feel it is very natural, and we keep telling animal community lo animals ki formula milk ani oka option e kaadu. All mammalian animals, cows, they all gurram valla mother elli konukkoni raavadam chusama. Okay. Inta natural ani manam chepte kuda it's something which needs an effort and which needs lot of support to the mothers. So almost 50-60% mothers ki chuste edaina oka point lo edaina oka problem untadi. I mean we all despite being doctors we are also mothers and we all know how challenging it is. It definitely needs the support of the family and support of the entire healthcare team, nurses, doctors antaru repeatedly reinforce cheyali. So for instance a lot of mothers feel milk is not enough. So on top of it family members వచ్చి ఆ డౌట్ కి ఇంకా ఇంక్రీజ్ చేస్తారు. అవును, పక్కన ఉండేటువంటి అత్తలు, పిన్నులు,
అమ్మలు వీళ్ళు కూడా ఒకసారి సరిపోవట్లేదేమో అని అందుకే వాడు ఏడుస్తున్నాడు, సన్నగా ఉన్నారు, సన్నగా ఉన్నాడు, బయట పాలు పైన పాలు పట్టించకూడదు, అవసరం లేదు. సో ఇది ఒక కామన్ పర్సెప్షన్ ప్లస్ మీడియాస్ గ్లోరిఫికేషన్ ఆఫ్ ఫ్యాట్ బేబీస్, హెల్దీ బేబీస్, ఆల్ దిస్ యాడ్స్ టు ద డౌట్. ఎస్పెషలీ ఫస్ట్ టైం మదర్స్కి డౌట్ చాలా ఎక్కువ ఉంటుంది. And a lot of mothers actually have nipple problems, flat nipple, sore Inverted nipple, nipples. inverted nipple, bleeding aipotadi. Sometimes because of all these things, really there is a inadequate supply of milk. Correct. So all these problems definitely are there. So many challenges which we should understand first of all in order to work out solutions. అబ్సల్యూట్లీ. అయితే వీలైనంత వరకు ఒకవేళ ఆ ప్రాబ్లమ్స్ని ఓవర్కమ్ చేయగలిగినట్టయితే బెస్ట్ సొల్యూషన్ మాత్రం మదర్స్ మిల్కే. ఎందుకు అంటే ఇది ఈరోజు ఫీడ్ చేస్తున్నటువంటి దీని లాభాలు 20 ఏళ్ల తర్వాత 30 ఏళ్ల తర్వాత కూడా పిల్లల్లో ఇంకా కనిపిస్తూ ఉంది అంటే దెన్ యూ షుడ్ అండర్స్టాండ్ వాట్ ఈస్ ది వాల్యూ ఆఫ్ బ్రెస్ట్ ఫీడింగ్. సో ద నెక్స్ట్ క్వశ్చన్ ఈజ్ క్యాన్ యాంటీ నాటల్ ఇంటర్వెన్షన్స్ ఆర్ సెషన్స్ హెల్ప్ ఇన్ ఆల్ దీస్ ఛాలెంజెస్? అవును. సో ఈ యాంటీనాటల్ ఇంటర్వెన్షన్స్ అంటే బిఫోర్ బర్త్, డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ. ఇన్ఫ్యాక్ట్ బ్రెస్ట్ ఫీడింగ్ సపోర్ట్ అనేది, అవేర్నెస్ అనేది ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలంటే రైట్ ఫ్రమ్ ద టైమ్ ద మదర్ నోస్ దట్ షీ ఈస్ ప్రెగ్నెంట్. సో షీ షుడ్ టేక్ కేర్ ఆఫ్ ఫస్ట్ హర్ హెల్త్, న్యూట్రిషన్. సో లాట్ ఆఫ్ ప్రీనేటల్ క్లాసెస్ ఇప్పుడు కిమ్స్ కడుల్స్ కూడా మేము చేస్తున్నాము. సో వీ డూ యాంటీనేటల్ క్లాసెస్ అంటే ప్రెగ్నెంట్ మదర్స్కి విత్ దియర్ హస్బెండ్స్ వీ కాల్ దెమ్ ఫర్ ద సెషన్స్. సో వీ స్టార్ట్ హస్బెండ్స్ కూడా వస్తున్నారు. అబ్సల్యూట్లీ రావాలి. సో అప్పట్లో నాకు తెలియలేదు కానీ రాజీవ్ని కూడా పట్టుకెళ్ళేదాన్ని క్లాసెస్కి. సో ప్రెగ్నెన్సీ అనేది ఇట్స్ యాక్చువల్లీ అ జర్నీ ఆఫ్ బోత్ ద మదర్ అండ్ ది ఫాదర్. Although the physical, the aspect journey is mostly by the mother, the intellectual support should come from the family. So prenatal classes nunde we start talking about importance of breastfeeding. Sometimes it's essential to detect some of these breastfeeding problems. For instance, flat nipple, inverted nipple undi anedi mother's prenatal session nunchi telusukovachu. Interventions or massaging avanni appudu start cheyakudadu because that can lead to release of some hormones and sometimes preterm labor contractions. So adeni without your doctor's advice we should not start interventions, but it is important to detect so that after delivery they can immediately seek help and solutions for that rather than delay waiting for many days and then starting formula. So prenatal sessions anadi chala useful to bring in that awareness about the importance of feeding and for seeking for solutions. సో అపర్ణ గారు మీరు చెప్పేది ఏంటి అంటే ఒక ఉమెన్ ప్రెగ్నెంట్ అయినప్పుడు తను మాత్రమే కాదు తన చుట్టుపక్కల ఉండేటువంటి కుటుంబ సభ్యుల్లో కూడా సపోర్ట్ చాలా అందించాలి తనకి. ముఖ్యంగా హస్బెండ్ ఆ క్లాసెస్కి కొంత టైం, నేను బిజీ అని అందరం అనుకుంటూనే ఉంటాం, కానీ మనకంటూ ప్రొఫెషన్ మన లైఫ్లో ఒక పార్ట్, వేరే వాటికి కూడా కొంచెం టైం కేటాయించగలిగినట్టయితే ఆ సపోర్ట్ ఇస్తే చాలు. మీ ఆవిడలకి ఎంత ఆనందం వచ్చేస్తుందో అసలు ఆ టైంలో, ఎస్పెషలీ బికాజ్ హార్మోన్స్ ఇట్లా డాన్సులు చేస్తూ ఉంటాయి, కథకళి, కూచిపూడి, భరతనాట్యం అన్నీ. ఆ టైంలో మీరు చిరాకు తెప్పించారనుకో మరింత చిరాకు వచ్చేస్తూ ఉంటుంది. సో అలా ఆ సపోర్ట్ కూడా ఇస్తే ఈ యాంటీనాటల్ క్లాసెస్ ఏదైతే కిమ్స్ కడుల్స్ వాళ్ళు కూడా కండక్ట్ చేస్తున్నారో దే గోయింగ్ టు బి వెరీ వెరీ యూస్ఫుల్. ఐ రియలీ బిలీవ్ ఇన్. అండ్ వాట్ ఆర్ ద కామన్ మిత్స్ దట్ వీ హ్యావ్ when it comes to feeding babies? Common myths ఏంటి? సో మిత్స్ చాలా ఉన్నాయండి. ఐ మీన్ ఫర్ ఇన్స్టెన్స్ అంటే అపోహలు అన్నమాట. మిత్స్ అంటే అపోహలు. సో రాంగ్ బిలీఫ్స్, మిస్పర్సెప్షన్స్. సో ఫర్ ఇన్స్టెన్స్ ఫస్ట్ డేస్ ద మిల్క్ విచ్ ఇస్ సెక్రీటెడ్ లుక్స్ ఆల్మోస్ట్ లైక్ వాటర్. చాలా థిన్గా ఉంటుంది ఆ సెక్రీషన్. సో వెరీ ఆఫెన్ ఇట్ ఈస్ బిలీవ్ నో దిస్ మిల్క్ ఈస్ నాట్ గుడ్, ఇట్ ఈస్ నాట్ టు బి గివెన్. ఇన్ ఫ్యాక్ట్ ద ఫస్ట్ ఫ్యూ డ్రాప్స్ ఆఫ్ మిల్క్ కొలెస్ట్రామ్ అంటాము. దట్ ఈస్ కన్సిడర్డ్ యాజ్ అ బేబీస్ ఫస్ట్ వ్యాక్సినేషన్ because it is so rich in protein, antibodies, immunoglobulins. So itlanti misperceptions we should remove from our mind. So every drop of milk right from the time the baby is born and within the first 1 hour of birth itself the baby should be latched onto the breast because those first few drops of milk are very 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 precious. Number 2, we often believe mother ki emaina illnesses, ippudu jwaramo, infections o flu, cold cough ilanti emaina illnesses oste baby ki paal ivachcha, safe ani manam chaala anukuntamu. Intenti ippudu COVID-19 pandemic appudu kuda chaala manduluki doubt ochindi. COVID unnappudu mothers feeding ivachcha ante definitely ivachchu. Endukante see breast milk dwara viruses eltunattu there are hardly any studies which show, or in fact I can say there is absolutely no scientific basis to believe the infection transmits through the milk. In fact, antibodies or immunity which the mother develops to that virus or to the infection that would be passed on to the baby through breast milk. Wonderful. So ఇది చాలా పెద్ద డౌట్. Yes. అందులోనూ ఈ లాస్ట్ 1-2 years నుంచి
ఎన్ని కన్ఫ్యూషన్స్, వాటికి ఆన్సర్స్ ముందు నుంచి లేవు. అవును. ఇప్పుడిప్పుడే ఆన్సర్స్ డెవలప్ అవుతున్నాయి కదా, ఎందుకంటే ఈ కొత్త వైరస్ వచ్చింది కాబట్టి. అంతకుముందు కనీసం మా గూగుల్లో కొన్ని ఉన్నాయి, ఇప్పుడు లేవు. ఇప్పుడు మీరు చెప్పాలన్నమాట. సో COVID-19 తో ఉన్నా కూడా ఫీడ్ చేసుకోవచ్చు. COVID-19 ఇన్ఫాక్ట్ ఏమైనా జ్వరం, ఇన్ఫెక్షన్, మోస్ట్ ఆఫ్ ది ఇన్ఫెక్షన్స్ అప్పుడు మదర్స్ కెన్ కంటిన్యూ టు ఫీడ్ బికాస్ ఇట్ విల్ కంటిన్యూ టు గివ్ ద బేబీ యాంటీబాడీస్. ఆఫ్టర్ ఆల్ మోస్ట్ ఆఫ్ ది ఇన్ఫెక్షన్స్ ఆర్ వెరీ ఈజీలీ ట్రాన్స్మిసిబుల్. సో ఈవెన్ బ్రెస్ట్ ఫీడింగ్ చేయకపోయినా కూడా క్లోజ్ కాంటాక్ట్ వల్ల ఒకరి నుంచి ఇంకొకరికి ఇన్ఫెక్షన్ స్ప్రెడ్ అవుతుంది. కానీ బ్రెస్ట్ ఫీడింగ్ కంటిన్యూ చేస్తూ ఉంటే యాంటీబాడీస్ టు కూడా మదర్ నుంచి బేబీకి వెళ్ళడం వల్ల బేబీకి ఇన్ఫెక్షన్ సివియారిటీ చాలా మైల్డ్గా ఉంటుంది. సో ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్ టు కంటిన్యూ ఫీడింగ్ డ్యూరింగ్ ఇల్నెసెస్ ఆర్ ఫీవర్ విచ్ ద మదర్ మే హ్యావ్ డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ, ఈవెన్ ఇఫ్ షీ హ్యాస్ కోవిడ్. సో ఫీడింగ్ ఆపక్కర్లేదు. ఎస్, అబ్సల్యూట్లీ. అండ్ ఆ టైముల్లో ఈ ఎక్స్ప్రెస్ ఫీడ్ చేసి చేయాలంటారా, లేకపోతే ఇస్ ఇట్ ఓకే ఫర్ ద మదర్ టు డైరెక్ట్లీ ఫీడ్? ఇట్ ఈస్ ఓకే ఇన్ మోస్ట్ ఆఫ్ ది సినారియోస్ టు డైరెక్ట్లీ ఫీడ్. కొన్ని జాగ్రత్తలు మాత్రం తీసుకోవాలి. ఫర్ ఇన్స్టెన్స్ మదర్ క్యాన్ వేర్ ద ట్రిపుల్ లేయర్డ్ మాస్క్ డ్యూరింగ్ ఫీడింగ్ సెషన్, రెగ్యులర్లీ హ్యాండ్ వాషింగ్, సర్ఫేసెస్ అంటే సోఫాస్, టేబుల్స్ ఇవన్నీ కొంచెం రెగ్యులర్లీ తుడుచుకుంటూ డిస్ఇన్ఫెక్ట్ చేసుకుంటూ ఉండాలి. సో విత్ ఆల్ దీస్ ప్రికాషన్స్ ఇట్ ఈస్ డెఫినెట్లీ పాసిబుల్ టు గివ్ కంటిన్యూడ్ డైరెక్ట్ కాంటాక్ట్ బ్రెస్ట్ ఫీడింగ్ ఇవ్వచ్చు. ఇన్ కేస్ మదర్ ఇస్ టూ అన్వెల్, so she herself is not feeling very well, tired undi, or she is having repeated cough, then she can express breast milk, and wherever a family member aa expressed breast milk ki baby ki feed cheyochu spoon tho. Again important to avoid the bottle. Once bottle nipple introduce cheste baby confuse avutadi. So expressed breast milk ni through a cup and spoon or ఉగ్గు గిన్నం యూజ్ చేయాలి. మేము చాలా వాడాం అందుకని. యా, బికాస్ ఏమవుతుందంటే ఈ బాటిల్ మిల్క్తో వాళ్ళు సక్ చేయాల్సి వచ్చినప్పుడు ఇయర్ పెయిన్స్ రావటము చాలా ఎక్కువగా, వాళ్ళు పాపం దే హ్యావ్ టు పుట్ మోర్ ఎఫర్ట్. సో ఐ వెంట్ త్రూ దిస్ కాబట్టి ఐ నో. అండ్ ఆల్సో ఈ మాస్క్ పెట్టినప్పుడు నాకు ఒక ఇన్సిడెంట్ గుర్తొచ్చింది అనమాట. నా పిల్లలు ఆల్మోస్ట్ నాతో పాటు స్టూడియోలోనే పెరిగారు. సో వన్స్ ఐ వాజ్ ఇన్ ఫుల్ బ్రహ్మదేవుడు గెటప్. ఓకే, దే హ్యాడ్ పుట్ సంథింగ్ అండ్ దెన్ ఐ హ్యాడ్ టు ఫీడ్ హర్. ఓకే, నేను ఇలా వచ్చి పట్టుకోగానే అని ఏడ్చింది. ఐ వాజ్ సో యాంగ్రీ, ఐ టుక్ ఆఫ్ ఎవ్రీథింగ్ అండ్ ఐ సెడ్ ఐ వాంట్ బేబీనే నాకు చాలా ఇంపార్టెంట్, ఐ హ్యావ్ టు ఫీడ్ హర్, దట్స్ ఆల్ అని. సో ఆ ఒక కనెక్షన్ వచ్చేస్తుంది మదర్స్కి. వెన్ వీ హ్యావ్ చిల్డ్రన్ దెన్ వీ డోంట్ వాంట్ టు, అంటే వర్క్ కన్నా దిస్ ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్ అనేది. బట్ గ్రేట్ అప్రిసియేషన్ టు ఆల్ ఆఫ్ యూ డిస్పైట్ బీయింగ్ సో బిజీ ఇన్ యువర్ కెరియర్ టు కంటిన్యూ బ్రెస్ట్ ఫీడింగ్ ఫర్ యువర్ బేబీస్. అబ్సల్యూట్లీ, ఎస్, ఇట్ వాజ్ వెరీ ఛాలెంజింగ్, చాలా ఛాలెంజింగ్. కానీ దానికోసం సపోర్ట్ సిస్టమ్ని డెవలప్ చేసుకొని మీరు చెప్పినట్టుగా మా మదరు, మా అత్తగారు, ఇంకొక అమ్మాయి, వాళ్ళందరూ వచ్చి ఉండబట్టి ఐ కుడ్ కంటిన్యూ విత్ మై వర్క్. సో బ్రెస్ట్ ఫీడింగ్ చేసేటువంటి మదర్స్కి కిమ్స్ మెడికల్ టీము ఎలా హెల్ప్ చేస్తారండి? సో నేను ముందు చెప్పినట్టు వీ స్టార్ట్ ఫ్రమ్ ద యాంటీనేటల్ క్లాసెస్ అండి. సో ప్రీనేటల్ సెషన్స్లో మెడిటేషన్, స్ట్రెస్ బస్టర్స్, యోగా, అండ్ దెన్ ప్రీనేటల్ అవేర్నెస్. సో ఇఫ్ యు ఆర్ ప్లానింగ్ వన్ మోర్ కిడ్, ప్లీజ్ come over to Kim's Cuddles. So start from the prenatal. లేవండి అప్పుడు cuddles కోసం అయినా. I like all these classes and a bonding. హస్బెండ్ అండ్ వైఫ్ ఇద్దరు కలిసి చేయటము ఎంత బాగుందో. క్లాసెస్కి డెఫినెట్లీ హస్బెండ్ అండ్ వైఫ్ ఇద్దరు కలిసి రావాలి అంటాము జనరల్గా. ఏమండి కుదిరితే ఈ క్లాసెస్కి అత్తగారిని కూడా పిలిస్తే ఎలా ఉంటుంది అంటారు? దట్స్ అ గుడ్ సజెషన్ అండి. we should implement it from the next time. ఏమవుతుందంటే మీరు ఫ్యామిలీలో ఇద్దరికి ఇచ్చేస్తున్నారు, ఈయనేమో ఉద్యోగానికి వెళ్ళిపోతున్నాడు, ఈవిడ ఉండేది ఆవిడతో. కాబట్టి వీళ్ళిద్దరి మధ్యలో కూడా ఒక అండర్స్టాండింగ్ కావాలంటే ఈ మెడిటేషన్ అత్తగారిని కోడల్ని కూర్చోబెట్టి చేయించాలి మీరు. కిమ్స్ కడిల్స్ ఒకసారి ఆలోచించండి. That's a great suggestion అండి. Yeah, so you were telling prenatal classes is one. Then at the time of birth నేను ముందు చెప్పినట్టు early initiation of breastfeeding. So first 1 hour లోపల బేబీకి మదర్ బ్రెస్ట్లో ల్యాచ్ చేపిస్తే స్టడీస్ హ్యావ్ షోన్ దట్ ద సక్సెస్ ఆఫ్ బ్రెస్ట్ ఫీడింగ్ అట్ 2 months, 4 months, 6 months actually exponentially increases. So this is something which we actually believe in and we generally do. So దానికి అని ఒక సెపరేట్ టీమ్ ఆఫ్ నర్సెస్, లాక్టేషన్ టీమ్ ఉంటారు. వాళ్ళు డెలివర్ చేసిన వెంటనే వీ గివ్ ద బేబీ టు ద మదర్ చెస్ట్ పైననే బేబీకి స్కిన్ టు స్కిన్ కాంటాక్ట్లో పెడతాము. దట్ గివ్స్ అ గ్రేట్ ఫీలింగ్ టు ద బేబీ అండ్ ద మదర్. బాండింగ్ అప్పటి నుంచే స్టార్ట్ అవుతుంది. న్యాచురలీ బ్రెస్ట్ ఫీడింగ్ బిగిన్స్ వెరీ ఎర్లీ. And then we are absolutely strict in avoiding the milk substitutes, promotion for these brands. So itlanti distractions we try to keep it to the bare minimum.
సో ఇదాన్ని బేబీ ఫ్రెండ్లీ హాస్పిటల్ అంటాము. బేబీ ఫ్రెండ్లీ హాస్పిటల్ ఇంక్లూడ్స్ ఆల్ దీస్ థింగ్స్, బీయింగ్ వెరీ విజిలెంట్ అబౌట్ ఎర్లీ ఇనిషియేషన్ ఆఫ్ బ్రెస్ట్ ఫీడింగ్ అండ్ దెన్ అవాయిడింగ్ ఆల్ అదర్ పాసిఫైయర్స్. ఇది ఆర్టిఫిషియల్ నిప్పుల్స్ అని యూస్ చేస్తారు కదా, అదని అస్సలు నో అంటాము. సో వీ డోంట్ అలౌ ఆల్ దోస్ ఈవెన్ విత్ ఇన్ ద హాస్పిటల్ ప్రెమిసెస్. And then support for breastfeeding అనేది ఇట్ ఈస్ సంథింగ్ విచ్ టేక్స్ టైమ్. ఏదో మేము రౌండ్స్కి వెళ్ళేటప్పుడు హాయ్ హలో ఎవ్రీథింగ్ ఫైనా అని అది మాత్రం చూడడం కన్నా వీ ఆల్సో స్పెండ్ 15-20 minutes. వీ హ్యావ్ అ ప్రాపర్ అసెస్మెంట్. బేబీ ఎలా లాచ్ చేస్తుంది, వాట్ ఆర్ ద ప్రాబ్లమ్స్, మదర్కి ఏమైనా నిపుల్ ఇష్యూస్ ఉందా అనేది అన్ని అడ్రస్ చేసి అవర్ ఎంటైర్ టీమ్ ఆఫ్ పీడియాట్రిషియన్స్ వీ అడ్రస్ దిస్ ఇన్ ఎవ్రీ రౌండ్. And then when they come back for follow-ups, so whenever they have concerns about feeding adequacy ela undi, so we have lot of pamphlets, education material, and we periodically share it with our parents. And follow-ups lo we always make it a point to assess how well breastfeeding is going, what all support the mother requires, is there any need for additional help. Sometimes professional help from lactation consultants antamu, వాళ్ళు specially దీంట్లో they are trained in lactation counseling. So they spend a good half an hour with the mothers whenever they have such issues and provide them professional guidance. ఐఎమ్ సో గ్లాడ్ దట్ ఇండియాలో ఇదంతా ఇంత బాగా అంటే ఒక కంప్లీట్ వర్క్ చేస్తూ ఉన్నారు. అంతకుముందు అమ్మమ్మలు నాన్నమ్మలు చేసేవాళ్ళు, అలాగే అందరూ ఆల్ ద జనరేషన్స్ పెరిగారు. కానీ ఎప్పుడైతే న్యూక్లియర్ ఫ్యామిలీస్ అయిపోతూ ఉన్నాయో ఎవరు చెప్పేవాళ్ళు ఉండటం లేదు. అండ్ ఐ థింక్ యూ ఆల్ హ్యావ్ రీప్లేస్డ్ దట్ పొజిషన్ అండ్ యూ ఆల్ ఆర్ డూయింగ్ సచ్ అ గ్రేట్ జాబ్. సో ఇంకా కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయండి. సో వాట్ ఆర్ ద ప్రోగ్రామ్స్? మీరు ఇప్పుడు ఈ బ్రెస్ట్ ఫీడింగ్ వీక్ నడిచింది కదా, ఇందులో కిమ్స్లో చేసినటువంటి ప్రోగ్రామ్స్ ఏంటి? సో డ్యూరింగ్ దిస్ వీక్ అండి వీ స్టార్టెడ్ బై డూయింగ్ parents quiz. So all the parents both before delivery and after delivery, whomever was coming to our obstetrics and to our pediatric OPs, వాళ్ళందరికీ ఒక క్విజ్ కండక్ట్ చేసాము. సో ఇట్ వాజ్ అన్ ఆన్లైన్ క్విజ్. సో దెర్ వాజ్ లాట్ ఆఫ్ మార్కులు ఇచ్చాము, ప్రైజెస్ కూడా ఇస్తున్నాము ఈ రోజు. సో టాప్ 3 winners కి ప్రైజెస్ ఉన్నాయి. దే ఆర్ పేరెంట్స్ కి లేదా? సో we have not seen who has actually answered the quiz. So whomever has scored top, they will be getting a sterilizer, breast pump అవన్నీ ప్రైజెస్ ఇస్తున్నాము. అండ్ దెన్ నర్సెస్కి చాలా యాక్టివిటీస్ చేసాము. మనం మా హెల్త్ కేర్ సిస్టంలో చూస్తే ది బ్యాక్ బోన్ ఆఫ్ ది సిస్టమ్ ఇస్ నాట్ డాక్టర్స్ అండి, ఇట్స్ యాక్చువల్లీ నర్సెస్. సో వితౌట్ దెమ్ వీ కాంట్ కైండ్ ఆఫ్ పాస్ ఆన్ దీస్ మెసేజెస్ ఎఫెక్టివ్లీ టు ద ఫ్యామిలీస్. అంటే మనం ఎంత చెప్పినా కూడా మదర్స్కి చిన్న చిన్న డౌట్స్ ఉంటే వాళ్ళు నర్సెస్కి పిలిచి అడుగుతారు, ఇది ఎట్లా, కెన్ యూ ప్లీజ్ హెల్ప్ నర్స్ సిస్టర్, ఇది చెప్తారా అని అడుగుతారు. సో వాళ్ళు అది ఎఫెక్టివ్లీ చెప్తే the impact will be much more. Yes. So we had a lot of awareness programs, not only for the nurses at Kim's Cuddles, but we also did some outreach programs ani ma neighborhood lo una lot of maternity homes, nursing homes ki ma team of doctors, we all went, took some sessions, showed some videos, and then distributed some educational material. And we had a nurses quiz also, and for that also we have given prizes. And our obstetric team, they did a great nutrition workshop for pregnant mothers. Okay. A workshop on న్యూట్రిషన్, అంటే ప్రెగ్నెన్సీ అప్పుడు అండ్ బ్రెస్ట్ ఫీడింగ్ అప్పుడు ఏమేమి తీసుకోవాలి, ఏమేమి తీసుకోవద్దు. ఇది చాలా మందులు చాలా ఫ్రీ అడ్వైస్ ఇస్తారు మనకి. అయ్యో, ఫ్రీ అడ్వైస్ కాదు, ఇంట్లో మనం ఉన్నప్పుడు ఇంకా డెలివరీ అయిపోయిన తర్వాత అయ్యో అదేంటమ్మా బెండకాయ జిగురు వచ్చేస్తుంది పాలలో, ఇలా రకరకాలు. దొండకాయ ఓకే తిను పర్వాలేదు, అమ్మమ్మమ్మ వద్దు, నాన్ వెజ్లో ఇంత మసాలా వద్దు. ఇది నిజమా అండి? ఇందులో ఏం, there is absolutely no scientific truth in this. Okay. In fact, if someone asks us what can be taken during lactation, we tell them whatever you took during pregnancy, you can continue to take the same thing. Okay. And very, very rare situations when there is a clinical indication, we ourselves advise, okay, cow milk products few days ki. When we are suspecting cow's milk protein allergy baby ki undi, atlanti specific scenarios lo we ourselves tell upfront. అట్లాంటి సిచ్యువేషన్స్ ఎక్స్క్లూడ్ చేస్తే there are absolutely no food items which are not to be taken during breastfeeding. So this is another very important myth. చాలా, ఎందుకంటే వాటర్ ఎక్కువ తాగమని కొంతమంది, తాగొద్దు అని కొంతమంది, పెరుగు అస్సలు వద్దు జలుబు చేసేస్తుంది అని ఒకళ్ళు, పాలొద్దు, ఇలా రకరకాలు ఉన్నాయి కదా. సో వీటన్నిటికీ ఏమైనా తీసుకోవచ్చు. ఒకటి ఏంటంటే మీ బాడీ కండిషన్ ఏంటో చూసుకొని దాన్ని బట్టి మీకేమైనా అలర్జీస్ ఉంటే అవి తీసుకోకండి, అంతే తప్ప అదర్వైజ్ ఇది తీసుకోకూడదు అది తీసుకోవాలి అనే రూల్ ఏమీ లేదు. ఎస్పెషల్లీ బ్రెస్ట్ ఫీడింగ్ గురించి నేను ఇంకొకటి కూడా ఏం చెప్పాలనుకుంటున్నానంటే, ఈ మధ్యకాలంలో ఆడవాళ్ళు కూడా చాలా మంది వర్క్కి వెళ్ళిపోతున్నారు. యా, ఐఎమ్ సారీ, ఇందాక మీరు చెప్తున్నప్పుడు నేను దాన్ని కంప్లీట్ చేయలేదు. సో నర్సెస్ తో కూడా మీరు యు ఆల్ కండక్టెడ్ క్విజ్, పేరెంట్స్ తో కూడా చేశారు. pretty much ఇవన్నీ I think I covered most of it అండి. సో దిస్ న్యూట్రిషనల్ వర్క్షాప్లో ఇవన్నీ హైలైట్ చేసాము. ఇన్ఫ్యాక్ట్ లాక్టేటింగ్ మదర్స్కి నార్మల్గా అయినా దే షుడ్ యాక్చువల్లీ టేక్ అరౌండ్ 500,000 calories మోర్
క్యాలరీస్ తీసుకోవాలి, ప్రోటీన్ 15-25 grams హయ్యర్ ప్రోటీన్ దాన్ నార్మల్ తీసుకోవాలి. సో యావరేజ్ ఇంటేక్ ఎంత ఉంటుందో దానికైనా బెటర్ ఇంటేక్ ఉండాలి. అప్పుడే మన వాళ్ళు ఏం చేస్తారు, ఇది రెస్ట్రిక్షన్స్ పెట్టి, సో దట్స్ వెరీ వెరీ కైండ్ ఆఫ్ అన్సైంటిఫిక్. అసలు అది ఇన్అప్రోప్రియేట్. చాలా మందికి చారన్నం పెట్టేస్తూ ఉంటారు, ఉత్తిదే రసము అన్నం ఏమొస్తుంది పాపం. సో దట్స్ వై దే లూజ్ దేర్ కాల్షియమ్స్, ఐరన్ ఇవన్నీ చాలా తగ్గిపోతూ ఉంటుంది. సో అన్నీ అంటే శుభ్రంగా తినండి, అర్థమైందా? బాగా ఏం కావాలో అది తాగండి. తాగమన్నదంటే మజ్జిగ, పెరుగు అట్లాంటివి, అంతేగాని పాలు వేరేవి కాదు. అండ్ ఇంకొక ముఖ్యమైనది ఇందాక నేను చెప్పాలనుకున్నది, ఇప్పుడు మదర్స్ కూడా వర్కింగ్. సో ఒకప్పుడు ఏంటంటే ఆడవాళ్ళు ఇంట్లో ఉండేవాళ్ళు అండ్ ఎక్కువ టైం డెడికేట్ చేయగలిగేవాళ్ళు. కానీ ఇప్పుడు వర్క్ బ్యాలెన్స్ చేయాలి, బేబీని బ్యాలెన్స్ చేయాలి. రెండింటిని బ్యాలెన్స్ చేస్తూ మైండ్ అంతా బాగా స్ట్రెస్గా ఉంటున్నారు. అలాంటి వాళ్ళకి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? సో లాట్ ఆఫ్ మదర్స్ they want to resume work early. So first and foremost, what we try to tell them is it possible for you to extend maternity leave? Can we give you some sort of a letter or a document which can help you in your office ani adugutamu. So sometimes that does help. But having said that, you brought a very important point andi. Ippudu varakum that paid maternity leave concept anadi inka chaala offices lo, chaala institutions lo ledu. So a lot of them come back and say, no, we may lose not only our salary, we may even lose our job when we don't return back to work within maybe 2-3 months or 4 months. So which is not adequate. Manaki paid maternity leave అనేది మినిమం 6 months ఉండాలి. ఎనీ ఆర్గనైజేషన్లో అది ఉంటేనే దట్ ఈస్ వన్ ఆఫ్ ద ఫస్ట్ స్టెప్స్ ఫర్ అస్ టు ప్రమోట్ అండ్ సపోర్ట్ ద మదర్ హూ ఇస్ బ్రెస్ట్ ఫీడింగ్. నౌ వెన్ ఎవర్ దట్ ఈస్ సే నాట్ అట్ ఆల్ పాసిబుల్ ఫర్ వేరియస్ రీజన్స్, సో అంటే అన్అవాయిడబుల్ రీజన్స్ కోసం మదర్ స్టిల్ హ్యాస్ టు గో బ్యాక్ టు వర్క్ అంటే మిల్క్ ఎక్స్ప్రెషన్ కమ్స్ ఇన్ టు ప్లే అట్ దట్ పాయింట్. సో వాట్ వీ జనరలీ సే ఇస్ బిఫోర్ దే గో టు వర్క్ అంటే ఓవర్ నైట్ దే కెన్ కంటిన్యూ టు బ్రెస్ట్ ఫీడ్ ద బేబీ. వర్క్కి వెళ్ళే ముందు ఒకసారి ఎక్స్ప్రెషన్, వర్క్కి వెళ్ళిన తర్వాత మేబీ మిడ్ డే దే కెన్ టేక్ అ బ్రేక్. ఇన్ ద వర్క్ ప్లేస్ మళ్ళీ కొంచెం ప్రైవసీ ఉండాలి, అక్కడ వెళ్ళి ఒక చోట్లో బ్రెస్ట్ ఫీడ్ ఎక్స్ప్రెస్ చేసి దే కెన్ జస్ట్ కీప్ ఇట్ ఇన్ అ క్లీన్ కంటైనర్, బ్రింగ్ ఇట్ బ్యాక్ హోమ్, అండ్ దెన్ ఇంటికి వచ్చిన తర్వాత మళ్ళీ దే కెన్ రెస్యూమ్ బ్రెస్ట్ ఫీడింగ్. ఈ ఎక్స్ప్రెస్డ్ మిల్క్ని ఎయిదర్ దే కెన్ గివ్ ఇట్ సెపరేట్లీ, మీరు ముందు చెప్పినట్టు ఉగ్గు గినంతో, నాట్ విత్ బాటిల్, ఉగ్గు గినంతో. ఆర్ ఇఫ్ ఇట్ ఇస్ నాట్ రియలీ ద బేబీ ఈజ్ నాట్ రియలీ ఇంట్రెస్టెడ్ ఇన్ టేకింగ్ దట్ ఎక్స్ప్రెస్డ్ మిల్క్ అంటే ఇప్పుడు చాలా మిల్క్ బ్యాంక్స్ వచ్చాయి. సో వీఆర్ హ్యావింగ్ హ్యూమన్ మిల్క్ బ్యాంక్స్ అట్లీస్ట్ 3-4 ప్లేసెస్ ఇన్ ద సిటీలో ఉంది. గవర్నమెంట్ హాస్పిటల్స్లో ఉంది, కొన్ని ప్రైవేట్ హాస్పిటల్స్లో ఉన్నాయి. ఆ మిల్క్కి రెఫ్రిజిరేట్ చేసి స్టోర్ చేసుకోవచ్చు. వేరేమైనా నీడీ బేబీకి వాళ్ళు పాస్చరైజ్ చేసుకుంటూ యూజ్ చేయగలుగుతారు. సో దిస్ ఈస్ ఆల్సో సంథింగ్ విచ్ సమ్ మదర్స్ హూ హ్యావ్ దట్ అవేర్నెస్ హ్యావ్ స్టార్టెడ్ టు డూ యాక్చువల్లీ. సో ఎక్స్ప్రెషన్ ఆఫ్ మిల్క్ అనేది ఇట్ రియలీ హెల్ప్స్ వర్కింగ్ మదర్స్. సో డూ టేక్ అప్రోప్రియేట్ ప్రొఫెషనల్ అడ్వైస్ ఈవెన్ ఇఫ్ యూ హ్యావ్ టు గో బ్యాక్ టు వర్క్. ఎలా చేయాలి అనేది మీరు అడిగి యూ కెన్ కంటిన్యూ దిస్ ఎక్స్ప్రెస్డ్ మిల్క్ ప్లస్ బ్రెస్ట్ ఫీడింగ్. వెన్ ఎవర్ షీ ఈస్ అట్ హోమ్ షీ కెన్ బ్రెస్ట్ ఫీడ్ అండ్ వెన్ ఎవర్ షీ హ్యాస్ టు గో టు వర్క్ షీ కెన్ ఎక్స్ప్రెస్. సో ఇది చేయడం వల్ల లాట్ ఆఫ్ మదర్స్ ఆర్ స్టిల్ ఏబుల్ టు కంటిన్యూ బ్రెస్ట్ మిల్క్ ఫీడింగ్ until as long as it is recommended, usually 2 years వరకు అంటాము. ఓకే. అండ్ ముఖ్యంగా ఒకవేళ అవకాశం ఉన్నట్టయితే ట్రై టు బ్రెస్ట్ ఫీడ్ అండ్ కాసేపు ఫోన్లన్నీ పక్కన పెట్టేసి చక్కగా మంచినీళ్ళు తాగేసి యూ కెన్ ఫీడ్ యువర్ బేబీ. సో దట్స్ ద బెస్ట్ ఆప్షన్ అవైలబుల్ మీకు వీలన్నంత వరకు. నెక్స్ట్ అండి, ఇప్పుడు లాక్టేటింగ్ మదర్స్ కోవిడ్ వ్యాక్సినేషన్ తీసుకోవచ్చా? అబ్సల్యూట్లీ తీసుకోవచ్చండి. ఇందుకు ముందు దీంట్లో కొంచెం డౌట్ ఉండింది, బట్ నౌ ద గవర్నమెంట్ హస్ ఆల్సో మేడ్ ఇట్ వెరీ క్లియర్ అండ్ లాట్ ఆఫ్ ఇది ఆబ్స్టెటిక్స్ గైనకాలజీ బాడీస్, సైంటిఫిక్ బాడీస్ కూడా రికమెండేషన్స్ ఇచ్చారు. ప్రస్తుతం ఇండియాలో ఉన్న బోత్ ఇండియన్ వ్యాక్సిన్స్ కోవిషీల్డ్, కోవాక్సిన్ రెండు లాక్టేటింగ్ మదర్స్ సేఫ్లీ తీసుకోవచ్చు. మనం ఇందుకు ముందు చెప్పాము కోవిడే వచ్చినా కూడా బ్రెస్ట్ మిల్క్ కంటిన్యూ చేయొచ్చు. సో ఆఫ్టర్ ఆల్ ద వ్యాక్సిన్ ఇస్ అ కిల్డ్ వైరల్ వ్యాక్సిన్, ఇట్స్ నాట్ అ లైవ్ వైరల్ వ్యాక్సిన్. సో వ్యాక్సిన్స్ ఆర్ అబ్సల్యూట్లీ సేఫ్ ఫర్ బ్రెస్ట్ ఫీడింగ్ మదర్స్. సో ఇన్ఫ్యాక్ట్ వ్యాక్సిన్ ఇచ్చిన వెంటనే పాలు ఇవ్వచ్చా ఇలాంటి క్వశ్చన్స్ అడుగుతారు, మీరు వెంటనే కూడా పాలు ఇవ్వచ్చు. సో ఇట్స్ నాట్ దట్ ది వ్యాక్సినేషన్ విల్ అఫెక్ట్ ద రిస్క్ ఆఫ్ ద బేబీ గెటింగ్ కోవిడ్, నెయిదర్ ఇట్ ఈస్ మోర్ రిస్కీ టు ద మదర్. ఓకే. సో ఇందాక చెప్పినట్టుగానే ఫ్యామిలీ సపోర్ట్ చాలా అవసరము. బికాజ్ ఒక బేబీ ఫిక్స్డ్ టైం టేబుల్ ప్రకారంగా బ్రెస్ట్ ఫీడింగ్కి లేవరు. కొన్ని నెలల పాటు వాళ్ళకి మళ్ళీ ఒక టైం టేబుల్, ఒక స్కెడ్యూల్, ఒక స్ట్రక్చర్ రావడానికి పడుతుంది. కాబట్టి ఆ టైంలో హస్బెండ్, ఇంట్లో ఉండేవాళ్ళు అందరూ సపోర్ట్ చేయడం అనేది చాలా చాలా అవసరం ఫర్ ది మదర్స్ మూడ్ అండ్ ఆల్సో ఫర్ ద బేబీస్ హెల్త్. సో థ్యాంక్ యూ సో మచ్ అపర్ణ గారు. వీ హ్యాడ్ ఐ థింక్ మోస్ట్ ఆఫ్ ద క్వశ్చన్స్ వేర్ కవర్డ్. మీరేమైనా నన్ను అడగాలనుకుంటున్నారా?
అంటే ఐ థింక్ మీలాగా సెలబ్రిటీస్ పర్సనాలిటీస్ ఇలాంటి మెసేజెస్ ఎండోర్స్ చేయడం వల్ల చాలా మదర్స్కి విమెన్కి కాన్ఫిడెన్స్ వస్తుంది. ఐఎమ్ వెరీ గ్లాడ్ దట్ యునో యూ వేర్ అ పార్ట్ ఆఫ్ దిస్ ఇంటరాక్షన్ బికాస్ ఇట్ గివ్స్ అ లాట్ ఆఫ్ కమిట్మెంట్ అండ్ కన్విక్షన్ coming from somebody who has actually done it. Thank you so so much, I'm actually so grateful to you for taking out your time. And how then, much should we be grateful to you for doing so much of service to the society? Yeah, from my personal experience ఏంటి అంటే నాకు ఫస్ట్ డెలివరీ అయిన తర్వాత I had some issues in feeding my baby, but at that moment for me I took all the effort to find out from my pediatrician అడిగి ఏం చేయాలి బికాజ్ ఆ టైంలో నాకు ప్రపంచంలో ఒకటే ఒక థాట్ ఉండింది దట్ ఐ షుడ్ ఫీడ్ మై బేబీ. ఇంతకన్నా నాకు ఇంకేం లేదు, ఐ డోంట్ వాంట్ టు గివ్ బాటిల్ గిటిల్ ఏం వద్దు, నేనే ఫీడ్ చేయాలి, దానికి నేను ఏమేం చేయగలుగుతాను. సో ఐ సక్సెస్ఫుల్లీ డిడ్ ఇట్. బై ద టైమ్ సెకండ్ డెలివరీ కల్లా దెర్ వాజ్ అ లాట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అండ్ నాలెడ్జ్ బికాస్ ఆఫ్ ద ఫస్ట్ డెలివరీ కాబట్టి ఇట్ మేడ్ థింగ్స్ ఈవెన్ మోర్ ఈజీ. ఇన్ఫ్యాక్ట్ ఈ దిస్ ఇయర్స్ బ్రెస్ట్ ఫీడింగ్ వీక్ థీమ్ ఒక్కొక్క సంవత్సరంకు ఒక్కొక్క థీమ్ ఇస్తారు. సో దిస్ ఇయర్స్ థీమ్ ఇస్ బ్రెస్ట్ ఫీడింగ్ ఇస్ అ షేర్డ్ రెస్పాన్సిబిలిటీ అండ్ హౌ ట్రూ ఇట్ ఇస్. సో వీ షుడ్ నాట్ థింక్ ఇట్స్ ఓన్లీ ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ద మదర్. ఇట్ ఈస్ డెఫినెట్లీ ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ద హస్బెండ్, ద ఫ్యామిలీ, దేర్ ఫ్రెండ్స్ అండ్ ద ఎంటైర్ హెల్త్ కేర్ టీమ్. అంటే డాక్టర్స్, పీడియాట్రిషియన్స్, గైనకాలజిస్ట్, నర్సెస్, మనం అందరూ కలిసి మదర్కి ఆ కాన్ఫిడెన్స్ ఇస్తేనే మదర్స్ కెన్ సక్సెస్ఫుల్లీ బ్రెస్ట్ ఫీడ్. అండ్ బ్రెస్ట్ ఫీడింగ్ ఇస్ ద సింగిల్ మోస్ట్ ఇంపార్టెంట్ practice intervention that can reduce under 5 deaths, under 5 morbidities, diseases, infections. మన vaccinations కైనా యాంటీబయోటిక్ మెడిసిన్స్ కైనా ఇవన్నీ దానికైనా బ్రెస్ట్ ఫీడింగ్ ఇస్ ది మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. సైంటిఫిక్ వ్యాక్సినేషన్ అది అంతే. కాబట్టి మీకు అందరికీ బాగా అర్థమైంది అనుకుంటున్నాము దేని గురించి అయితే మేము ఇవాళ ఈ ఇంటర్వ్యూ చేశాము. అలాగే మీకు సంబంధించినటువంటి క్వశ్చన్స్, మీకు ఏవేవైతే డౌట్లు ఉన్నాయో అవన్నీ క్లియర్ అయ్యాయి అని ఆశిస్తున్నాము. థ్యాంక్ యూ సో మచ్ అపర్ణ గారు, అండ్ ఆల్సో టు యువర్ కిమ్స్ కడిల్స్ టీమ్ ఫర్ డూయింగ్ సచ్ అ వండర్ఫుల్ సర్వీస్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇవాళ నుంచి ఏంటంటే ఒక కొత్త లైన్ అనమాట. వెన్ అ గర్ల్ గెట్స్ మ్యారీడ్ టు ఒక అబ్బాయితో పెళ్ళైనప్పుడు దే సే దట్ షీఈస్ గెటింగ్ మ్యారీడ్ టు ద ఫ్యామిలీ, అంటే ఆ మొత్తం ఫ్యామిలీతో. అలాగే వెన్ షీఈస్ గెటింగ్ ప్రెగ్నెంట్, ద హోల్ ఫ్యామిలీ ఈస్ గెటింగ్ ప్రెగ్నెంట్. ఓకేనా? అర్థమైందా? సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ అపర్ణ గారు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.